హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరసింహ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక ప్రో బ్యాడ్మింటన్ ఎరీనా అని ఇండోర్ స్టేడియంకి వచ్చాను. ఇది ఏంచి మనకి విశాఖపట్నంలో మనకి పెందుర్తి 4 రోడ్ జంక్షన్ నుంచి అరకు వెళ్ళే దారిలో జస్ట్ 1.5 కిలోమీటర్ వస్తే మనకి దుర్గతల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఇండోర్ స్టేడియం ఉంటుంది. ఈ స్టేడియం ఏంటంటే మనకి బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి సర్టెన్ ఫీజెస్ ఉంటాయి, మంత్లీ ఫీజెస్ అవిని పెర్ అవర్ కూడా ఫీజెస్ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఫిట్నెస్ కోసం ఎన్నో చేస్తాము, సో బ్యాడ్మింటన్ కూడా ఆడుతాం అందులోని. సో అండర్ స్టేడియం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి పిల్లల సమ్మర్ క్యాంపెయిన్ కింద ఒక స్టూడెంట్స్కి మనకు కోచింగ్ ఇవ్వడానికి కూడా మనకి ఈ స్టేడియం అనేది మనకి ఉపయోగపడుతుంది, బ్యాడ్మింటన్ కూడా మనకి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి స్టేడియం చూసేసి మనం ఒకసారి మొత్తం ప్లేయింగ్ ఎలా ఆడుతున్నారో, తర్వాత ఫీజెస్ ఏవో అన్నీ తెలుసుకుందాం ఒకసారి. ప్రో బ్యాడ్మింటన్ ఎరీనా స్టేడియం ఇండోర్ స్టేడియం. ఇది బయట నుంచి వ్యూ ఎలా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంది ఈ స్టేడియం అయితే. మనం ఇక్కడ ప్రో బ్యాడ్మింటన్ ఎరీనా అని చెప్పేసి ఫ్లెక్స్ కూడా, బోర్డు కూడా ఉంది ఇక్కడ. దాని మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, తర్వాత ఏ గేమ్స్ ఉంటాయో అంటే కోచింగ్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా రాసున్నాయి. తర్వాత ఈ స్టేడియం ఎక్కడ ఉందంటే మనకి విశాఖపట్నం నుంచి చెప్పాను కదా, పెందుర్తి 4 రోడ్ జంక్షన్ నుంచి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ వస్తే దుర్గతల్లి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, టెంపుల్ రోడ్కి బ్యాక్నే ఉంటుంది మనకి ఈ ఇండోర్ స్టేడియం. చుట్టూరు వ్యవసాయ పొలాలు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. సో బయట అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. సాధారణంగా బ్యాడ్మింటన్ మనకి ఎయిర్లైన్ ప్లేస్లో అంటే ఇండోర్ స్టేడియంలో ఆడతారు కాబట్టి మనకి ఇండోర్ స్టేడియం అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఇండోర్ స్టేడియం ఎలా ఉందో, ప్లేయింగ్ ఎలా ఆడుతున్నారో, మన ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయో, తర్వాత ఈ ఫీజెస్ డీటెయిల్స్, తర్వాత ప్లేయింగ్, కోచింగ్ అవన్నీ ఒకసారి తెలుసుకుందాం ఒకసారి. ఇండోర్ స్టేడియం లోపలికి వెళ్ళగానే మనకి అట్మాస్ఫియర్ చూస్తే ప్లేయర్స్ అందరూ ఆడడం అయితే మనం చూస్తున్నాము. సాధారణంగా బ్యాడ్మింటన్ అనేది మనకి ఇండోర్ స్టేడియంలో ఆడతారు, ఎందుకంటే ఎయిర్ అనేది డిస్టర్బెన్స్ చేస్తుంది బ్యాడ్మింటన్ని. సో అందువల్ల ఇండోర్ స్టేడియంలోకి ఫీజెస్ కట్టైనా సరే ఇండోర్ స్టేడియంలోనే ఒక నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడితే ఎటువంటి ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది కాబట్టి మనకి ఈ ఇండోర్ స్టేడియంలో ఆడతారు. ముందుగా ఫీజు కోసం తెలుసుకోవాలంటే ఒక గ్రూప్లో 6 మెంబర్స్ ఉంటారు. గ్రూప్ అందరూ కలిసి 6,000 పే చేయాలి. అంటే ఈచ్ మెంబర్కి 1,000 రూపీస్ అయితే పడుతుంది మనకి. డైలీ 1 అవర్ మాత్రమే ఆడుకోవడానికి అయితే చాయిస్ ఉంటుంది. ఈ ఫీజు అనేది 1 మంత్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 6 మెంబర్స్ కలిపి ఒక టైం స్లాట్ ఇస్తారు, 1 అవర్. డైలీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు అయితే టైమింగ్స్ ఉంటాయి. ఏదో ఒక 1 అవర్లో మాత్రమే ఈ 6 మెంబర్స్ వచ్చి మనకి ఈ బ్యాడ్మింటన్ కోర్ట్లో వచ్చి ఆడుకోవచ్చు. డైలీ 1 అవర్ మాత్రమే ఏదో ఒక స్లాట్లో ఈ 6 మెంబర్స్ వచ్చి ఆడుకోవాలి. అది ఫీజు యొక్క ఫెసిలిటీస్. ఈ 1 అవర్ కూడా మనకు నచ్చిన స్లాట్ అయితే మనం 6 మెంబర్స్ మాట్లాడుకొని స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనం ప్రతి ఎక్స్ట్రా 1 అవర్ ఆడాలంటే మరో 300 అయితే పే చేయాలి. అది కూడా అలా ఎన్ని అవర్స్ ఆడాలంటే అన్ని 300 అయితే పే చేయాలి. వీక్లీ టైమింగ్స్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే టైమింగ్స్. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ ఏ టైం అని మనం చూస్ చేసుకోవచ్చు. సండే అయితే హాలిడే ఉంటుంది. ఇక కిట్ విషయానికి వస్తే కిట్ ఎవరి కిట్ వాళ్ళే తెచ్చుకోవాలి. అండ్ షూస్ విషయానికి వస్తే నో మార్క్ షూస్ అని చెప్పేసి బ్యాడ్మింటన్ కోసం సపరేట్ షూస్ అయితే ఉంటాయి, నో మార్క్ షూస్ అనేసి. అవి మాత్రమే వేసుకొని ఆడాలి. అండ్ స్టేడియం అంతా మనకి సింథటిక్ మ్యాట్తో అయితే ఉంటుంది. ఇక కోచింగ్ విషయానికి వస్తే కోచింగ్ ఫెసిలిటీ కూడా ఉంది స్టేడియంలో. పర్ మంత్ ఫీజు వచ్చేసి 3,000 రూపీస్. ట్రైనింగ్ టైమింగ్స్ ఏంటి మనకి 6:30 ఈవినింగ్ టు 8:30 వరకు ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు 3,000 అయితే పే చేస్తే మంచి బ్యాడ్మింటన్ కోచింగ్ అయితే ఇక్కడ ఇస్తారంట. స్టూడెంట్స్కి స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పుల్లేలు గోపీచంద్, సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశానికి అయితే మంచి పేరైతే సంపాదించారు, తెచ్చిపెట్టారు. అలాగే మన పిల్లలు కూడా మన నేషనల్ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇండియాకి కానీ వాళ్ళు కూడా మంచి పేరు రావాలంటే ఇలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తయారు చేయాలంటే కోచింగ్ ఇచ్చి వాళ్ళని మంచి ప్లేయర్స్గా అయితే డెవలప్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇక జాయిన్ చేయడానికి అయితే మేల్ ఫీమేల్ అనే డిఫరెన్స్ అయితే లేదు, ఎవరినైనా అయితే జాయిన్ చేయొచ్చు అని చెప్పారు ఇక్కడ. ఇక ఫెసిలిటీస్ విషయానికి వస్తే మనకి ఫ్లోర్ అంతా సింథటిక్ మ్యాట్తో అయితే ఉంది. వాల్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. ఖాళీ టైంలో అంటే మనకి మన 1 అవర్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి జస్ట్ ఒక వాల్స్ ఫ్యాన్స్ కూడా పెట్టి ఇక్కడైతే మనకు రెస్ట్ తీసుకోవడానికి మంచి బెంచెస్ అయితే పెట్టారు, వాల్ ఫ్యాన్స్ కూడా పెట్టారు. ఇక వాటర్ విషయానికి వస్తే ఇక్కడ మినరల్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ ఉంది. సో మినరల్ వాటర్ కూడా ఇక్కడ మనం తాగొచ్చు. ఇంకా మరో విషయం చెప్పాలంటే ఎవరైనా సరే టోర్నమెంట్ కండక్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా పర్ 1 అవర్ 300 పే చేసి ఇక్కడ టోర్నమెంట్స్ కూడా
మనం కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు ఇక్కడ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంటే టోర్నమెంట్స్ ఎవరైనా కండక్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా per hour 300 అయితే పే చేసి ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే మనకి ఈ బ్యాడ్మింటన్ వల్ల యూజెస్ తెలుసుకోవాలనుకుంటే మనకి స్పోర్ట్స్లో మంచి బెస్ట్ ప్లేయర్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఇది మంచి ఆప్షన్ అని అనుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఫిట్నెస్ కోసం ఎన్నో వ్యాయామాలు అయితే చేస్తాం, అంటే ఎక్సర్సైజెస్. అందులో ఎక్కువగా బ్యాడ్మింటన్ ఆడతారు. ఈ బ్యాడ్మింటన్ ఆడడం వల్ల కండరాలు స్ట్రాంగ్గా అవుతాయి, మన పాదాల కదలికలు చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ బ్యాడ్మింటన్ వల్ల హార్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. మనలో ఉండే స్ట్రెస్ను కూడా బాగా తగ్గిస్తుంది ఈ బ్యాడ్మింటన్. ఎందుకంటే ఈ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు హ్యాపీ హార్మోన్స్ అనేవి మన బాడీ రిలీజ్ అయ్యి స్ట్రెస్ని బాగా తగ్గిస్తాయి. బ్యాడ్మింటన్ వల్ల మెటబాలిజం రేట్ కూడా పెరుగుతుంది, క్యాలరీలు బాగా ఖర్చయ్యి బరువు తగ్గుతారు. సో త్వరగా మెయిన్గా బరువు తగ్గాలనుకునే వరకు బ్యాడ్మింటన్ చాలా యూజ్ అవుతుందని చెప్పచ్చు. అలాగే బోన్ స్ట్రాంగ్గా, హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, మనం హెల్తీగా ఉన్న ఈ బ్యాడ్మింటన్ స్పోర్ట్ చాలా యూజ్ అవుతుంది. సో ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి మనకి ఈ బ్యాడ్మింటన్ వల్ల. చూసారుగా ఈ ప్రో బ్యాడ్మింటన్ ఎరేనా ఇండోర్ స్టేడియం విశేషాలు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్టేడియం ఆర్గనైజింగ్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను. జాయిన్ అవ్వాలనుకుని ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ చేసి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో ఈ ప్రో బ్యాడ్మింటన్ ఎరీనా స్టేడియం యొక్క విశేషాలు అయితే మొత్తం చూసారు కదా మీరు. మా ఛానల్ కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.